కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్లోని విశ్వ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా గణేష్ నవరాత్రి వేడుకలు అంబరాన్ని తాకాయి. 200 మంది విద్యార్థులతో పాటు అక్కడి విదేశీయులు కూడా ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వారు కూడా ఆచరించి గణనాథుని పూజించారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ సిటీలో ఉన్న విశ్వ వినాయక అసోసియేషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. వినాయక విశేషాలను విశిష్టతలను చాటి చెబుతూ అక్కడి తెలుగు ఎన్ఆర్ఐలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఉద్బోధిస్తోంది. ఈసారి కూడా వినాయక నవరాత్రి ఉత్సవాల విషయంలో ఎక్కడా తగ్గకుండా ఉత్సవాలను అంబరాన్ని తాకించారు. తెలుగు విద్యార్థులంతా కలిసి ఏడాది జనవరిలో ఏర్పాటు చేసుకున్న విశ్వ వినాయక అసోసియేషన్ తెలుగు పండుగల విషయంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. యుఎస్ కు ఎంఎస్ సహా ఉన్నత విద్యలను అభ్యసించడానికి వస్తోన్న తెలుగు విద్యార్థులు దాదాపు 200 మంది ఒక్కతాటిపై నిలిచి తెలుగు సాంప్రదాయాలను తెరమరుగు కాకుండా చూస్తున్నారు. ఈసారి వినాయక నవరాత్రులను వైభవంగా జరుపుకున్న తెలుగు విద్యార్థులకు స్థానిక అపార్ట్మెంటు వాసులు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు చిన్ననాటి గుర్తులను ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. చిన్నప్పుడు చందాలు వసూలు చేస్తూ ఇంటింటికి తిరిగిన జ్ఞాపకాలను పంచుకున్నారు. 9 రోజులు అన్నీ మరిచి మండపానికే పరిమితమైన రోజులను లీలగా గుర్తు చేసుకున్నారు. చదువుల కోసమో ఉద్యోగాల కోసమో విదేశాలకు వచ్చిన తెలుగు కల్చర్ను మరిచిపోమని వారన్నారు. నమస్కారం అండి. ఏ దేశంలో ఉన్నా మన తెలుగు భాషను మన తెలుగు సంస్కృతిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో అమెరికాలో కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్ లో ఉన్న తెలుగు వారందరం కలిసి మన వినాయక చవితి పండుగను జరుపుకోవడం జరిగినది. 5 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకున్నాము. తెలుగు వారందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అందరికీ మా ధన్యవాదములు. మేము కాలిఫోర్నియాలో ఉంటున్నాం. అందరం మాస్టర్స్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ వినాయకుడి విగ్రహం పెట్టామండి. ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే మాకు ముందులా మేము ఇక్కడ ఇంజనీరింగ్ చేసేప్పుడు మా కమ్యూనిటీలో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరం వాళ్ళ ఫ్రెండ్స్ కు ఉండి పెట్టేవాళ్ళం. అదే ఆలోచన ఇక్కడ వచ్చింది. అలాగే మా ఫ్రెండ్స్ మా పక్కన రూమ్మేట్స్ అందరం కలిసి అలా ఆలోచన వచ్చి అందరం గ్యాదర్ అయి పెట్టాం ఇక్కడ వినాయక అసోసియేషన్ ని. అలాగే కంటిన్యూ అవ్వాలని, ఇలాగే మన భారత సంస్కృతిని ఇక్కడ కూడా మనం మర్చిపోకుండా పైకి తీసుకొని రావాలని చెప్పి ఇలా పెట్టాం. అలాగే కాకుండా ఇక్కడ కమ్యూనిటీలో ఉన్న తెలుగు వాళ్ళు, భారతీయులందరూ మాకు బాగా సహకరించారండి. ఇలాగే మన సంస్కృతిని మాత్రం మర్చిపోకుండా మనం ఎక్కడున్నా కూడా మనం జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తం 60 కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాయి. నిమజ్జనం రోజున నిర్వహించిన వినాయక వేలంలో షణ్ముఖ లక్కీరెడ్డి $351 లడ్డూను సొంతం చేసుకున్నారు. 5 రోజుల ఉత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని చేపట్టారు.